మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. ప్రజలు నాశనం కావాలని హరీష్ రావు తాంత్రిక పూజలు చేస్తున్నారని రామ్మోహన్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో లేనందుకు రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం హరీష్ రావుకి ఏమొచ్చిందని ప్రశ్నించారు. పిల్లలను, రైతులను, మహిళలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలెవరూ కూడా వారి ట్రాప్ లో పడొద్దని, అలాంటి దుర్మార్గులను సమాజం నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసిండ్రు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్గా అనిపిస్తుంది. ఏ సమాజంలో బతుకుతున్నాము? ప్రపంచం ఎటుపోతుంది? మన యొక్క ఆధునిక తరంలో మనం భవిష్యత్తును నిర్మాణం చేసుకునేటటువంటి ప్రణాళిక చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి నేడు తాంత్రిక పూజలు చేసి మరి ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలి, రాష్ట్రం సర్వనాశనం కావాలి, తద్వారా అధికార పక్షం ఈరోజు నష్టపోవాలి, రాజకీయంగా వాళ్ళు ఓడిపోవాలనేటటువంటి దాంతో. ఎందుకంటే ప్రతిపక్షాలు లేకుండి అనేక రకాల అబద్ధాలు మా మీద వేసిన, బట్టగాల్చి మా మీద వేసిన, పనికిరాని ఛాలెంజ్లు చేసిన మా యొక్క పరిపాలనతో మేము తిప్పి కొడుతున్నటువంటిది తట్టుకోలేక హరీష్ రావు గారు 2 మార్చి 2026 తిరుచిరపల్లి, మళ్ళా 31 మే 2025 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ అంటాం జయ అఘోరకాళి తాంత్రిక పూజలు చేసేటటువంటిది. ఎందుకంటే అక్కడ తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటిది. అది తాంత్రిక పూజలు ఓడి చేస్తాడు. మీరు ఇన్ని రోజులు ఆ తాంత్రిక పూజలు చేసేటటువంటిది, క్షుద్ర పూజలు చేసేటటువంటి యొక్క ప్రాంతానికి, ఆ క్షేత్రానికి దేనికోసం పోయినరు?